ఆపోయా బ్యాక్ చెయ్యి. హలో శివ. సార్ నమస్తే. నమస్తే. కూర్చోండి. బాబు ఇంకో టీ పట్రా. ఏం చేస్తున్నావు? ఖాళీయే సార్. నీకు డిఫరెంట్ కేసు చెప్తాను, టేకప్ చేస్తావా? మీరు టేకప్ చేయకుండా నాకు ఇస్తున్నారేంటి? ఇది సెక్షన్స్ బట్టి వాదించే కేసు కాదు, నీలాగా మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు టేకప్ చేసే కేసు. ముందే చెప్పాగా ఇది డిఫరెంట్ కేసు అని. వచ్చి మాట్లాడుకుంటే నీకే తెలుస్తుందిగా. ఏమంటావు? ఓకే సార్, తప్పకుండా. పోనీ. నమస్కారం సార్. రా శివన్నారా. ఛ, దీని తల్లి నాకన్నా చిన్నోని అన్న అన్నుడేది. శివ తమ్మి నీకోసం ఎదురు చూస్తున్నారా? సార్ ఇతను మీకు ముందే తెలుసా? గండ్రగొడ్డలు లాంటి ఆ బాడీ, వేట కత్తులు లాంటి ఆ కళ్ళు, బటన్ నైఫ్ లాంటి ఆ చూపులు చూస్తేనే తెలుస్తుంది. శివ బొక్కలిరగదనిన్నాడని నా ఆటో వాళ్ళు చెప్తే ఎవడో జరంత ఉప్పు కారం ఎక్కువ తినింటాడులే అని వదిలేసిన. నా తమ్ముడు కాళ్ళు చేతులు ఇరగొట్టి నువ్వే అని తెలిసింది. నా వాళ్ళ మీద చేతులు ఎత్తినోడికి చేతులు తీయడం లేదా వాడికి 6 అడుగులు గొయ్య తీయడం నాకు అలవాటు. నా కాడ పనిచేసే ఈ కొడుకులకి ఒంటి నిండా మాంసం ఉంది కానీ గుండెల్లో కలేజా, బుర్రల్లో బేజా లేదు. గా 2 నీ దగ్గర నిండుగా ఉన్నాయి. గందుకే నువ్వు నాకు కావాలా. అంటే ఈ సిటీలో ఉన్న 1500 మంది రౌడీ షీటర్లను నీ చేతుల్లో పెడతాను. వాళ్ళు మర్డర్ చేసినప్పుడు దాన్ని కోర్టులో మాఫీ చేయించాలా. వర్క్ పెద్దదైనప్పుడు, తలకాయ వాల్యూదైనప్పుడు నువ్వే పర్సనల్ గా డీల్ చేయాలా. ఇంకా నువ్వు నెలకి 4 కేసులు వాదిస్తే 40,000 సంపాదిస్తావు. గదే నా కాడైతే 4 లక్షలు ఇస్తా. డీల్ వాల్యూ బట్టి 10% కమిషన్ కూడా ఇస్తాను. ఈ స్టేట్ లెవెల్లో నీ పేరు మారు మోగిపోయేలా నెంబర్ 1 గుండా చేస్తా. ఎలా ఉందో ఈ డీల్? నీ అమ్మను నువ్వే దొమ్మరి గుడిసెలో దూరం ఉన్నట్టుంది. నీ అక్క రంకు మొగుడికి నువ్వే పక్క వేసినట్టుందిరా. నోరు పైకి లేస్తే నీ చర్మం చీరి మన కోర్టు గుమ్మం ముందు కాళ్ళు తుడుచుకునే తివాచి చేసి పారేస్తా. ఒక క్రిమినల్ లాయర్ అయ్యుండి క్రిమినల్స్ కి బ్రోకర్ గా పనిచేయడానికి సిగ్గులేదురా? అనవసరంగా నాకు ఆవేశం తెప్పించి నీ ఆయుష్ తగ్గించుకోకు. నేను ఆయుష్ తగ్గించుకోవడం కాదురా, నేను వేసుకునే నల్లకోటు 10 నిమిషాలు నాది కాదు అనుకుంటే నేను నీకంటే పెద్ద గుండాన్రా. ఈ సిటీలో 80 లక్షల మందికి నా పేరు చెప్తేనే 1-2 పడతాయి. గసంటది ఏం చూసుకున్నా నీకు ఇంత పొగరు? న్యాయాన్ని నమ్ముకుని ధర్మం దారిలో నడిచే నేను నీలాంటి గుండాలను లెక్క చేయనురా. న్యాయం తరఫున నేను, అన్యాయం తరఫున నువ్వు. కోఠీలో కొట్టుకుందామా, పాత బస్తీలో పొడుచుకుందామా, నారాయణగూడలో నరుక్కుందామా, కమాన్. ఎక్కడైనా సరే నేను రెడీ. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే కైమాగా నరికి పారేయగలను. కానీ నేను నిన్ను ఇక్కడికి సంపనికి తీసుకురాలే. పవర్ మట్టిలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు. నీలాంటి పవర్ఫుల్ మనిషి నాతో ఉంటే నాకు లాభం. అందుకే నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. 4 రోజులు కాదు, నువ్వు 40 సంవత్సరాలు టైం ఇచ్చినా నిన్ను నీలాంటి గూండాలను సింహంలా వేటాడతానే కాని నీ వెనకాల కుక్కలా తోకాడించుకుంటూ తిరగనరా. జాతి పులికి ఆకలి తక్కువ, నీతిగల మనిషికి ఆవేశం ఎక్కువ. నేను చెప్పేది ఆఖరిసారిగా ఆలోచించుకో. నీకు బాడీ ఉంది, బ్రెయిన్ ఉంది, లేనిదల్లా బ్యాక్గ్రౌండ్. అది నేనిస్తా. నీకు దమ్ముంది, డేర్ ఉంది, ఎక్స్ట్రా ఉన్నదల్లా నీతి. అది వదులుకో, కోట్లు సంపాదిస్తావు. నా తండ్రి నాకు నల్లకోటు తొడిగింది నీలాంటి నీతి తక్కువ వెధవలకి తొత్తులుగా ఉండి కోట్లు సంపాదించమని కాదు, నీతిని నిలబెట్టమని, నిజాయితీ పరుల్ని రక్షించమని. గూండాయిజంతో నువ్వు అక్రమాలు చేస్తే గుండె ధైర్యంతో వాటిని ఎదుర్కొంటా. గూండా అనేవాడి గుండె చప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు వినపడకుండా చేస్తా. ఇంకెప్పుడైనా నన్ను నీ అడ్డదారులోకి రమ్మని పిలిచావో నిన్ను నీ అడ్డాలోనే అడ్డంగా నరికేస్తా. నీ మెడపై ఆ బోడి తల ఉండకుండా చేస్తా. వస్తా. యాదగిరి, ఈ శివ 3వ కన్ను తెరిస్తే నువ్వు నీ గూండాలు ఆ మంటల్లో మాడి మసై బూడిద
బూడిదైపోతారా రే శివనా అన్న శివనా శివనా ఎవరు ఎవరు మీరంతా దండలేంటండి అసలు ఎందుకండి దాంట్లో ఎవరు మీరంతా చెప్పండి అసలు ఎవరండి మీరు ఏంటండి ఎవరు మీరంతా అదేంటన్నా మమ్మల్ని గుర్తుపట్టడం లేదు మేమంతా గాంధీనగర్ మార్కెట్ మనుషులు అన్నా. నువ్వు ఇలాగే మమ్మల్ని కలకాలం రక్షించాలని నీకు మెయింటెనెన్స్ కోసం మామూలు కూడా ఇచ్చావన్నా. నాకు మామూలు ఇచ్చారా ఏందయ్యా అట్లా కుర్తిలో పట్ట మిడతలా మాట్లాడవేంది నువ్వు మా దగ్గర వసూలు చేసిన డబ్బులు శివనికి ఇవ్వలేదా? మీరాగండి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావా నీకు బిజినెస్ ట్రిక్కులు తెలవు బామ్మర్దే. అవకాశం వస్తే ట్రిక్కర్ లాగా టక్కన లాగాలి. అది తెలవక నువ్వు ఇలా ఉండిపోయావు. ఈ రోజుల్లో క్రియేటివిటీని కమర్షియాలిటీ చేసుకోవాలి. అందుకే నీకు తెలుసుగా నాకు ఇటువంటివి నచ్చవని. నీకు నచ్చ చెబుదామని. ఏంటి నువ్వు నా నచ్చెప్పేది? నన్ను వీధి గుండా చేసి చందాలు వసూలు చేద్దాం అనుకుంటున్నావా? లాయర్ని కావాల్సిన నన్ను లైసెన్స్ గుండా చేద్దాం అనుకుంటున్నావా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు ఇంకెప్పుడైనా నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందో మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే 21వ శతాబ్దంలో కడుగు పెట్టారు. మీరు మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు. మా ఇంట్లో వాళ్ళని వాడు కామెంట్ చేశాడని వాడి కాళ్ళు కీళ్లు తీసేశాను. మరి పని మీరెందుకు చేయలేకపోతున్నారు? ఏ నేను కూడా మీలాగే అన్నం తింటున్నాను. మీలాగే నా గుండె కూడా నిమిషానికి 72 సార్లు కదా కొట్టుకుంటుంది. మరి మీరెందుకు నా మీద ఆధారపడాలని వచ్చారు? ఈ రోజు మిమ్మల్ని ఏడిపించిన వాడిని నేను కొట్టానని నాకు డబ్బులు ఇస్తున్నారు. రేపు నన్ను ఇంకోటి కొడితే వారికి డబ్బులు ఇస్తారు. ఇది ఒక వారసత్వం అయిపోయింది. ఒక కుక్కను రాయితో కొడితే 10 కుక్కలు మీద పడతాయి. ఒక కాకిని ఉండేలతో కొడితే 1000 కాకులు మన మీద దండెత్తుతాయి. మీరు మనుషులు, మీకు మెదడుంది, గుండుంది. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు ఈ పని? ఇంకెప్పుడు మీ కష్టాన్ని ఎవరికీ పంచిపెట్టకండి. మీరంతా కలిసికట్టుగా రౌడీని ఎదిరించండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. వెళ్ళండి. ఇదిగో ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చండి. వెళ్ళండి. అమ్మా రండమ్మా వెళ్ళండి. అయినా బామ్మర్ది బతుకు బాక్కూరు చేశాను కానీ నాకు బతుకు బరువే కాదు. ఏంట్రా నువ్వు చేసింది? నా కొడుకుని కష్టపడి చదివించి లాయర్ని చేసింది గుండం చేయడానికి కాదు. చదివించారులేండి బోర్డులా. అయినా నేను ఆయన ఏమి చీప్ గా వీధి గుండగా ఎస్టాబ్లిష్ చేయలేదు. శివన్నాని కమర్షియల్ గా గ్రాండ్ టైటిల్ పెట్టి చందాలు వసూలు చేశాను. లాయర్ శివరామప్రసాద్ గా బయటకు వెళ్ళమనండి, ఎవడు దండం పెట్టడు. అదే శివనగా బయటకు వెళ్ళమనండి, 7 ఏళ్ల కుర్రాడు దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలోడు దాకా లేచి దండం పెడతారు. మీరు కూడా నన్నే కొట్టారా? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వాయించేస్తున్నారు. మీ ఇంటికి అల్లుండి, మీ కూతురు మొగుండి నన్నే కొడతారా? అల్లుడు పోస్ట్ లో ఉన్నావు కాబట్టే బతికిపోయావు. లేకపోతే నిన్ను ఇక్కడికిక్కడే మొక్కలు చేసి సూట్ కేసులో పార్సిల్ చేసి జూలో పడేయించేవాడిని. అమ్మ నా మామ అంటే నా చావు కూడా డిక్లేర్ చేశారనమాట. ఇంకా చూస్తామంటే ఇక్కడ ఒక క్షణం ఉంటాకిలేదు. పదా అమ్మాయి ఎప్పుడో రెడీ అయిపోయింది. అంటే నన్ను ఇంట్లోంచి బయటికి పంపేయడానికి అందరూ ముందే ప్రిపేర్ అయ్యారనమాట. ఈ జన్మలో వెళ్ళి మొహం చూడడానికి లేదు. పదా పదవా బావా ఆగు. బామ్మరిది బతిమాడలాగా వస్తున్నాడు. అలా వస్తాడో నాకు ముందే తెలుసు. చూడు బావా, నువ్వు సిగ్గు మానాభిమానాలు వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చావనుకో, నీ కాళ్ళు నరికి పొయ్యిలో పెడతా. ఇంకా చూస్తావేంటి? నీ తమ్ముడు నా కాళ్ళు కొడితే నన్ను తోపుడు పంటలో పెట్టి అడుక్కున్నావు అనుకుంటావా? అలా మామా, నా పిల్లాన్ని పిల్లల్ని అడుక్కు తినైనా పోషించుకుంటాను కానీ ఈ జన్మలో ఇంటి మొహం చూడడం. నా అల్లుడు ఇంత ప్రయోజకుడు అయ్యాడని నువ్వే షాక్ అవ్వాలి. ఛాలెంజ్. అరిచేకొక కరవదంట, జాగ్రత్త. చూద్దాం. అవే